Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is normal form. Okay, see ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్రాన్ ఫామ్లో ఉంటుంది. సో ఫైండ్ ద ర్యాంక్ అన్నప్పుడు మాత్రం మీరు ఎక్రాన్ ఫామ్ చేయండి. ఇక్కడ మనకి నార్మల్ ఫామ్ కానీ లేదంటే కెనానికల్ ఫామ్ కానీ అని మెన్షన్ చేస్తే మాత్రం ఆ మెథడ్లో చేయండి అమ్మా. సో మనకి నార్మల్ ఫామ్ మీద ప్రాబ్లం లేదని చెప్పారు, సో అందుకే ఈ ప్రాబ్లం చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అయినా మీరు చేసుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం అర్థం కాలేదు, ఇది కొంచెం టిపికల్గా ఉందని చెప్పారు, సో అందుకే దీన్ని మీకు చేస్తున్నాను వీడియో. సో సి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ ఇట్ టు ద నార్మల్ ఫామ్. ఓకే, మనకి నార్మల్ ఫామ్ అనగానే ఎలా ఉండాలి, రోస్ కాలమ్స్ చేస్తాం మనం. ఈ రోస్ కాలమ్స్ చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తాయి, మనకి ఫర్ సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి మనకి, అంతేనా కదా. సో ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి కాబట్టి ఇక్కడేమో 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు, 4 rows 4 columns ఇచ్చారు. నేను ఎగ్జాంపుల్ 3x3 అని చెప్పాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా దీన్ని చూడండి. మనకి ఏముండాలి, ఫస్ట్ ఇది 1 ఉంటే బెటర్, 1 ఉంటే మనకు బెటర్. లేకపోయినా 1ని మనం తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు అంటే 1 ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, అదర్వైజ్ ఏదైనా నెంబర్ ఉంటే డివైడెడ్ చేస్తాం. అలాంటి పొజిషన్ లేనప్పుడు మనం డివైడెడ్ బైకి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి 1 ఉందా, మరి లేదు. లేకపోతే ఏం చేయాలి, ఇక్కడ మరి ఈ రోలలో ఫస్ట్ రోలో ఈ రోస్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఈ ఫోర్త్ రో 4 rows ఫస్ట్ ఎలిమెంట్ 1 ఎక్కడన్నా ఉందా, లేదు. సో ఇప్పుడు కాలమ్స్ చూసుకోండి. కాలమ్స్ చూసుకుంటే 1 ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 1 ఉంది. సో ఈ కాలంని ఈ కాలంని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కదా, అలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ అక్కడ కూడా లేదు, మరి ఇక్కడ 0 ఇచ్చారు, ఫర్ సపోజ్ 0నే ఏదో నెంబర్, సమ్ నెంబర్ ఉంది. వాట్ షుడ్ వి డూ, సి హియర్ ఇక్కడ 2/2 తోటి డివైడెడ్ బై చేస్తే సరిపోతుంది, అప్పుడు 1 అయిపోతుంది. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోనమ్మా. సొల్యూషన్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈక్వల్స్ 2 1 3 5 4 2 1 3 8 4 7 13 8 4 -3 -1. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, C1 ఇంటర్చేంజ్ C2. ఓకే రైట్, నియర్లీ ఈక్వల్, ఎందుకంటే చేంజ్ అవుతుంది. 1 2 4 4 ఇది ఉంది, ఇది 2 4 8 8, ఇది రెండింటిని ఇంటర్చేంజ్ చేసేసాం. 3 1 7 -3. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మ్యాట్రిక్స్ నేను రాసింది అనేది ఏం లేదు, మీరు కూడా జనరల్గా మ్యాట్రిక్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ అది ఎలా ఉండాలంటే మనకి యూనిట్ మ్యాట్రిక్స్ అయ్యేలా చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రాబ్లమ్ ఎప్పటికి కూడా మనకి ఇలానే వస్తుందని గుర్తుపెట్టుకోదమ్మా. ఎలిమెంట్స్ ఎవరైనా చేంజ్ చేస్తారు, ఈ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎవరైనా చేంజ్ చేస్తారు. జనరల్గా చేంజ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో. కాకపోతే ఏంటంటే మీరు మెథడ్ ఎలా చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోనమ్మా. ఓకే రైట్. రో 2 - 2 0, 4 - 4 0, 4 - 4 0. R2 tends to R2 - 2R1, R3 tends to R3 - 4R1, R4 tends to R4 - 4R1. సో మనం ఈ రో 2 3 4 అనేవి రో 1 మీద డిపెండ్ అయి ఉన్నాయి. మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ ఎప్పుడు కూడా రోనే చేస్తాం, ఆ తర్వాత కాలం చేసుకుందాం. ఓకేనా అండి, రైట్. ఇప్పుడు మీకు రఫర్ కావాలన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇట్లా రాసేసుకోండి, R2 - 2R1 అని. ఓకే, నెక్స్ట్ R2 ఏంటి మరి, 2 4 1 3 -2 into R1 ఏంటి 1 -2 into 2 -2 into 3 -2 into 5. ఓకే, ఇవి R1 ఎలిమెంట్స్, ఇవి R2 ఎలిమెంట్స్. 2 - 2 0, 4 - 4 0. వాట్ ఈస్ 2 3 is 6 -5. దిస్ ఈస్ -10 -7. ఓకే, సో 0 0 -5 -7 వచ్చేసిందండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లాజిక్, సింపుల్ లాజిక్, నార్మల్ ఫార్మ్ ఏంటంటే రో వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు కాలం వస్తుంది. ఆ కాలం ఎలా అయింది అనేది కూడా మళ్ళీ చెప్తాను. ఓకే, 4R1. R3 వాట్ ఈస్ దట్, 4 8 7 13 -4 into 1 -4 into 2 -4 into 3 -4 into 5. సేమ్ ఎలిమెంట్స్ R1, 4 - 4 0, 8 - 8 0, 7 - 12 -5 20 -7. So 0 0 -5 -7. Okay, next R4 - 4R1. R4 what is that, 4 8 -3 -1.
minus 4 into 1 minus 4 into 2 minus 4 into 3 minus 4 into 5. See 0, this is 0, and minus 15, this is minus 21. 0 0 minus 15 minus 21. బట్ ఇప్పుడు మనం కాలం చేయాలి. కాలం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనకి లోకల్ ఉండే ఎలిమెంట్స్ అంటే ఈ దీన్ని ఏమంటే మినీ మ్యాట్రిక్స్ లేదా మైనర్ మ్యాట్రిక్స్, ఈ మైనర్ మ్యాట్రిక్స్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా చేంజ్ కాదు. ఎందుకు సార్ చేంజ్ కాదంటే ఇక్కడ 2 minus 2 అంటే 0 అవుతుంది. మరి 0 minus 0 0 minus 0 0. సో అంటే ఇక్కడ వేరే నెంబర్స్ వస్తాయి. ఒకవేళ సంథింగ్ ఫర్ సపోజ్ 1 2 3 అని ఉంది అనుకున్నాం. 1 minus 0 1ఏగా, 2 minus 0 2ఏగా, 3 minus 0 3 అట్లా. అంటే ఈ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఇవి చేంజ్ కావు, ఓన్లీ ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. అంటే రో ఆటోమేటిక్గా వచ్చిందంటే మనకి కాలం ఈజీగా చేసుకోవచ్చు. C2 tends to C2 minus 2 C1, C3 tends to C3 minus 3 C1, C4 tends to C4 minus 5 C1. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దమ్మా. 1 0 0 0. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 minus 2 0. ఈ 0 నుంచి ఏది తీసేసినప్పుడు ఇవి 0 లేక. ఓకే రైట్. నెక్స్ట్ 3 minus 3 0, minus 5 minus 0 minus 5, minus 5 minus 0 minus 5, ఇది minus 15, ఇది 0, minus 7 minus 7 minus 21. ఓకేనండి. రైట్. సార్ మీరేమో 1 0 0 0 1 0 ఇలా ఉండాలన్నా, మరి ఇక్కడ 1 లేదు, ఏం చేయాలి నేను అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకి ఈ నెంబర్స్ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఏంటి ఎలా సిమిలర్గా ఉన్నాయి? ఇది చూస్తేనేమో 5 టేబుల్ ఉంది, ఇది చూస్తే 7 టేబుల్ ఉంది. ఫస్ట్ మనం దీన్ని 1 చేయడానికి ట్రై చేద్దాం. ఓకే రైట్. C3 tends to C3 divided by minus 5, C4 tends to C4 divided by minus 7. ఓకే రైట్. 1 0 0 0 0 0 0 0 0 అండి. రైట్. మీరేం కన్ఫ్యూజ్ కావద్దమ్మా, నేను కాలం వైజ్ చేస్తున్నాను. ఓకే సార్ రో వైజ్ చేసుకోవచ్చు కదా, దీన్ని కూడా డివైడెడ్ బై చేస్తే ఇదే వస్తుంది, మొత్తం డైరెక్ట్ తీసేయచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనకు 1 కావాలి కాబట్టి నేను చేశాను. మీరు అనుకుంటారు దీన్ని 5తో డివైడెడ్ బై చేస్తే 3 రోలు సేమ్ ఉంటాయి, ఈ 2 రోలను తీసేస్తే ఆటోమేటిక్గా ఇంకో స్టెప్లో అయిపోతుంది కదా. ఇప్పుడు కూడా అయిపోద్ది, కాకపోతే నేను కాలం చేశాక రో చేస్తాను. మీరేం చేస్తారు? రో చేశాక కాలం చేస్తారు. అలా అయితే ఓకే రైట్. 0 1 1, what is that? 5 3s are okay. Next 0 1 1, what is that? See here 3. Okay, let's see here. Clear? Right. ఇది 7తో డివైడ్ బై చేసి 3తో డివైడ్, ఇది 1 minus 1. ఇప్పుడు మనం ఇంటర్చేంజ్ చేసుకున్నా నో ప్రాబ్లం, లేదా చేసైనా లాస్ట్ని ఇంటర్చేంజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఎలా అయినా చేసుకోవద్దని కన్ఫ్యూజ్ కావద్దు. మీరు 1 0 0 1 ఉండేటట్టు చూసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి. లేదు దీని మొత్తాన్ని తీసేసి ఇక్కడ ఏం మిగులుతుంది? 1 1 మిగులుతాయి. అప్పుడు దీన్ని కూడా 0 చేసి ఈ కాలం నెట్ ఈ కాలం నెట్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, సింపుల్గా చేసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? 1 minus 1 0 అవుతుంది, 3 minus 3 0 అవుతుంది. సో మనం రో అప్లై చేద్దాం. సి R3 tends to R3 minus R2, R4 tends to R4 minus 3 R2. ఓకే, డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ 1 0 0 0. రైట్, కాలం అప్లై చేయండి, మీ ఇష్టం. C3 minus C4 చేసినా పర్లేదు, C4 minus C3 చేసినా పర్లేదు. నేనైతే C4 tends to C4 minus C3 అని చేస్తున్నాను. 1 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0. రైట్, ఈ ఇంటర్చేంజ్ చేయండి. C2 ఇంటర్చేంజ్ C3. రైట్, 1 0 0 0 0 0. See here 0 0 0 0 0 0 0 0. రైట్. ఇప్పుడు ఏంటిది మరి? ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఎన్ని నాన్ జీరో కాలమ్స్ ఉన్నాయి అంటే 2 rows 2 columns. సో ఇది ర్యాంక్ ఎంత? దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ A ఈక్వల్ టు 2. మీరు ఇదే మెథడ్ నీకు ఎక్రాన్ ఫామ్లో చేసినా ర్యాంక్ కూడా 2 వచ్చేస్తుందమ్మా. సో దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే I2 0 0 0 అని రాసిస్తే సరిపోతుంది, ర్యాంక్ 2. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.